హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అవుతుంది అయితే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉందామని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను, మా అత్తయ్య, మా హస్బెండ్, మా మామయ్య అందరూ వచ్చామన్నమాట. సో ఇక్కడైతే అమ్మవారి దగ్గర ఒక మొక్కు తీర్చుకుందామని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అందరం వచ్చాము. అండ్ ఇదైతే కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి కషాయం అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో సపరేట్గా చేసి పెట్టాను, దీనికి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఏంటి అనేసి. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి లాంగ్ వీడియోని. సో ఇక్కడ ఇంకా మేమైతే ఆ రోజు అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాలి, ఒక మొక్కు తీర్చుకుందామని అనుకుంటున్నాము. అందుకనేసి మార్నింగ్ అయితే లేచి ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్‌కి అది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరున్న ఎక్కడున్నా సరే మా అత్తయ్య, మామయ్య, హస్బెండ్ అందరం ఉన్నాం కాబట్టి సో కన్ఫామ్‌గా నేనైతే లేవాలి. బ్రేక్‌ఫాస్ట్ అందరికి కలిసి ప్రిపేర్ చేయాలి కాబట్టి తప్పదు. ఎక్కడున్నా మన వర్క్స్ అయితే మనకుంటాయి కదా! సో ఇక్కడైతే మార్నింగ్ లేచి అమ్మ అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇక్కడ నేను కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా దానికంటే ముందు రోజు సాటర్డే రోజైతే ఒక టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చాము. అదైతే నేను ఇక్కడ ఎక్కడ అప్లోడ్ చేయలేదు, షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడైతే సండే రోజు ఆ రోజు ఇంకా నేనైతే చట్నీకి అది ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. సో ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ అండ్ దోస 2 ఉన్నాయి. ఇక్కడైతే మా అమ్మతోటి ముచ్చట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ముచ్చట్లు పెట్టుకుంటూ నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ నా చట్నీ ప్రిపరేషన్స్ కూడా అయితే అయిపోయింది. అండ్ ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయాలి. అండ్ ఇంకా మా అత్తయ్య, మా మామయ్య అయితే మేము హౌస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం వచ్చారనమాట హైదరాబాదు. సో ఇంకా ఆఫ్టర్ ఈ టెంపుల్స్ ఇవన్నీ విజిట్ అయిపోయిన తర్వాత అయితే అందరం కలిసి మళ్ళీ మేము రిటర్న్ మా ఇంటికైతే వెళ్తామనమాట. సో, ఇంకా ఏం వెదరో ఏమో కానీ చలికాలం అప్పుడే వచ్చేసింది కదా! మాకైతే ఫుల్ ఇంట్లో అందరికీ కోల్డ్, కాఫ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, అందుకని మేము ఇక్కడైతే కషాయం ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఈ కషాయం వచ్చేసి మేము కరోనా టైంలో ఫుల్‌గా తీసుకున్నామన్నమాట. కరోనా టైంలో మనకి టేస్ట్ తెలియకుండా ఉండడము, కోల్డ్, కాఫ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటే అది రెడ్యూస్ చేయడానికి ఇదైతే బాగా యూజ్ అయింది మాకు. అండ్ ఇక్కడైతే మేము అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా అత్తయ్య అండ్ మా అమ్మ చూసారా వెల్లుల్లిపాయలు అవి ప్రిపేర్ చేస్తూ ఉంటే మా జష్నిక కూడా అక్కడ హెల్ప్ చేస్తుందనమాట. అసలు భలే క్యూట్ అనిపించింది ఈ సీన్ అయితే. అమ్మమ్మతోటి, నాయనమ్మతోటి కలిసి ఇక్కడ జష్నిక కూడా వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఇంకా వాళ్ళిద్దరైతే ఆ పనిలో బిజీగా ఉన్నారు కదా అనేసి నేను ఎక్కడైతే కషాయం అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అది కూడా. అండ్ ఇక్కడ చూసారా కొన్ని వ్లాగ్స్ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ వ్లాగ్స్ చూసుకుంటూ అక్కడ ఉన్న వాటి గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. సో, ఇంకా నేనైతే లోపలికొచ్చేసి ఈ కషాయం అదంతా మొత్తం గ్లాసెస్‌కి అవి తీస్తున్నాను అనమాట. సో, ఇంట్లో అందరికీ ఉంది కాబట్టి తలా ఒక గ్లాస్ ఏదో జ్యూస్ తాగినట్టు తాగేసామనమాట అందరం ఇంకా. సో, ఇంకా ఎర్లీగా టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇంకా లేట్ అయిపోతుందని ఇక్కడ మా మామయ్య, మా అత్తయ్య అయితే ముందు రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి మేమైతే అమ్మవారికి ఇట్లా నిమ్మకాయలతోటి దండ ఉంటుంది కదా! అయితే వేద్దామని అనుకున్నాము. సో, అందుకనేసి ఫస్ట్ అయితే 111 అట్లా ఉంటాయి కదా! అవైతే తీసుకొనొచ్చాము. బట్ చాలా పెద్దగా అయితుందనేసి ఇక్కడ మా మామయ్య ఒకటైతే దండ ప్రిపేర్ చేసి బయటికి వెళ్లారనమాట. అండ్ ఇంకొకటి నేను, అత్తయ్య అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. సో, దాన్ని హాఫ్ ఆఫ్ చేసి ఒక 2 దండలుగా అట్లా ప్రిపేర్ చేసామన్నమాట. ఇక్కడ మా అమ్మని వీడియో తీయమంటే పైకి, కిందికి, కిందికి, పైకి జరుపుతా ఉందనమాట. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను, అత్తయ్య సేమ్ టు సేమ్ వేసుకున్నాము. అంటే ఫస్ట్ నేను ఈ శారీ అనేది నాకు వేరే వాళ్ళు పెడితే నేను దాంతోటి ఇట్లా డ్రెస్ కుట్టించుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్‌గా మా అత్తయ్య కూడా రీసెంట్ టైంలో అలాంటి శారీయే కొనుక్కుందనమాట. అండ్ ఇక్కడ చూసారా మా అమ్మ మా ఇద్దరిని ఏడిపిస్తుంది. ఇద్దరు భలే సరిపోయారులే అని. సో, మొత్తానికైతే టెంపుల్‌కైతే వచ్చాము. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. ఈ టెంపుల్‌కి నేను ఆల్రెడీ ఒకసారి మొక్కు తీర్చుకున్నాము అనేసి జష్నిక పుట్టిన కొత్తలో ఒకసారి అప్లోడ్ చేశాననమాట వీడియో. సో, సేమ్ టెంపుల్‌కి మళ్ళీ వచ్చాము. ఇక్కడైతే మొక్కు తీర్చుకుందామని అందరం వచ్చామన్నమాట ఫ్యామిలీ మొత్తము ఇంకా. మా అమ్మ అయితే రాలేదు. ఇంకా ఇంటి దగ్గర చాలా వర్క్ ఉంటుంది కదా అనేసి మా నాన్న వచ్చారు. మా నాన్న ఇంకా మా హస్బెండ్, అత్తయ్య, మామయ్య, నేను అందరం వెళ్ళామనమాట. బేసిక్‌గా ఈ టెంపులే అని ఎందుకు అనుకున్నామంటే, నేను రెగ్యులర్‌గా చెకప్స్‌కి అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు రెగ్యులర్‌గా చెకప్స్‌కి ఈ టెంపుల్ ముందు నుంచే వెళ్తుండే అనమాట. సో, రెగ్యులర్‌గా అలా మొక్కుకుంటూ ఉండేదాన్ని. సో, ఆ మొక్కయితే తీర్చుకున్నాను. అండ్ దిస్ టైమ్ మా అత్తయ్య వాళ్ళతోని తీసుకొనొచ్చి మొక్కయితే తీర్చుకుంటున్నాననమాట. సో, ఈ అమ్మవారైతే చాలా పవర్‌ఫుల్ అమ్మవారు. ఎప్పుడు చూడటానికి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది గానీ, ఎప్పుడు ఏదో ఒకటి ఎవరొకళ్ళు వస్తూ, పోతూ, విజిట్ అవుతూనే ఉంటారనమాట. అంత ఫేమస్ ఈ టెంపులు. సో, ఇంకా దర్శనం అదైతే కంప్లీట్ చేసుకొని బయటకొచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళనమాట. ఏదో మొక్కు తీర్చుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. అంటే కొన్ని కొన్ని పద్ధతులుంటాయి గదా! మా సైడయితే కొన్ని ఉండవు. అండ్ ఇక్కడైతే కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయి గదా! అవే చూస్తూ ఉన్నాము. అండ్ ఇంటికైతే రిటర్న్ గూడా వచ్చేసామనమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసామనమాట. కుకింగ్‌కి నేనైతే ఇక్కడ బిర్యానీ అంటే పలావ్ అంటారు మా సైడు. తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు గదా! సో, నేనదైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అది స్టార్ట్ చేసేసాను. అప్పటికి చాలా లేట్ అయింది. లంచ్ టైమ్ అవుతుందనమాట. ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి రైస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ నేను. అండ్ ఈ గ్యాప్‌లో మా అమ్మ అయితే నాటుకోడి ఉంది కదా! సో, మేము మొక్కు తెచ్చుకున్నది అదైతే దాని ప్రిపరేషన్స్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటుంది.
సో అదనమాట మేము తెచ్చిన నాటుకోడిని మా అమ్మ మసాలాస్ అన్నీ పట్టించి పక్కకు పెడుతుంది. సో నేను గ్యాప్‌లో ఏందంటే లివర్ ఉంటది కదా! లివర్ ఫ్రై చేస్తాను అని చెప్తున్నాను. బట్ నాకైతే చాలా భయం. ఎందుకంటే ఆయిల్‌లో వేసిన వెంటనే అవి టపటపా అని వచ్చి ఎగిరి మీద పడతాయి కదా! నాకు చాలా భయము. ఎంత ట్రై చేసినా గాని నాకెప్పుడు మీద పడుతూనే ఉంటాయి. సో, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లివర్ ఫ్రై కూడా ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఒక పులుసు మాత్రం పెండింగ్ ఉంది. అది అమ్మ చేస్తా అని చెప్పింది. ఆల్రెడీ దాన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా! సో, చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అమ్మ అయితే భలే టేస్టీగా చేసేసిందనమాట. మ్యారినేషన్ చేసుకున్న ఏదైతే ఆ నాటుకోడి ఉందో అది మొత్తాన్ని ఆయిల్‌లో ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్నది ఉంది కదా చికెన్ అదంతా దాంట్లో యాడ్ చేసిందనమాట. యాడ్ చేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని ఇక్కడైతే ఉడికిస్తుంది. నాటుకోడికి ఎంత మంచిగా వాటర్ పోసుకొని ఉడికించుకుంటే అంత మంచిగా పులుసు అనేది వస్తుందనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ చూసారా లాస్ట్లో కొంచెం కొబ్బరి పౌడరు అండ్ ధనియా పౌడరు అండ్ గరం మసాలా పౌడరు అవి కూడా యాడ్ చేసుకుంటుంది ఇక్కడ. సో, ఇంకా మా అమ్మ స్టైల్ నాటుకోడి పులుసైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా ఈజీగా అయిపోయింది. సో, ఈ ప్రాసెస్ చూసి నేను కూడా ఒకసారి ట్రై చేశాననమాట. చాలా బాగా కుదిరింది ఈ కర్రీ అయితే. అండ్ ఇంకా మేమైతే ఆఫ్టర్‌నూన్ అప్పటికి 2 అయిపోతుంది. మంచిగా తినేసి ఇంకా మేమైతే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి అందరం కలిసి మా ఇంటికైతే వెళ్తున్నాము. సో, దానికోసం అయితే లగేజ్ ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసేసాననమాట తినేసిన తర్వాత. సో, ఈవినింగ్ 4కి అలా అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యామో లేదో మా నాన్న అయితే డల్ అయిపోయాడు. సో, మా నాన్న ఫేస్ చూస్తే తెలుస్తుందనమాట. ఆల్రెడీ డల్‌గా అయిపోయాడనమాట. నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పటి నుంచి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాడు. బట్ మా మామయ్య, అత్తయ్య వచ్చారు కదా! సో, వాళ్ళని తీసుకొని మా ఇంటికి వెళ్తున్నాం అనేసి ఇంకా ఆ రోజైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో, ఇక్కడ చూసారా మా నాన్న అసలు చూడను కూడా చూడట్లేదు. సో, ఇంకైతే అందరికి బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. ఈవినింగ్ అరౌండ్ 6:30, 7 అలా అయింది ఇంటికొచ్చేవరకి. సో, ఇంక అత్తయ్య వాళ్ళైతే ఒక 20 డేస్ ఉండి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. సో, ఈసారైతే అత్తయ్యతో పాటు నేను గూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఒక 1 మంత్ ఉండేసి వద్దామని. అండ్ ఎందుకంటే ఒక 1 మంత్ ఉంటే లక్కీకి కూడా బాగా అలవాటయితారు కదా అందరూ. ఎప్పుడు ఇక్కడే ఉంటే నేనే అలవాటయిపోతున్నాను. సో, అందుకని ఈసారైతే ఒక 1 మంత్‌కి అట్లా ఊరికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అండ్ దానికి రిలేటెడ్‌గా షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.